హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ వాస్వి మధు. మా ఫ్యామిలీ మొత్తం రీసెంట్గా అరుణాచలం వెళ్ళాం. అప్పుడు చేసిన వ్లాగ్ ఇది. మేము ఫస్ట్ హైదరాబాద్ టు చెన్నై ట్రైన్లో వెళ్ళాం. సో మా హస్బెండ్ చెన్నైలో ఉండడం వల్ల డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన వాడపల్లిలోని అంబికా ఎంపైర్ హోటల్లో ఉన్నారు అప్పటికి. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. అక్కడి నుంచి తిరువన్నామలై బస్సులో వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. సో మేము ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మాకు వాడపల్లి నుంచి బస్ స్టేషన్కి వెళ్ళడానికి. సో బస్ స్టేషన్ చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా నీట్గా కూడా ఉంది. సో అక్కడ నుంచి మేము బస్సులో తిరువన్నామలై స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ మీరు చూస్తున్నది మా మొత్తం ఫ్యామిలీ. మేమంతా కూడా ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళాం. సో ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయితే పట్టింది. తిరువన్నామలై రీచ్ అవ్వగానే మేము ముందుగా ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్న శ్రీరామ్ అపార్ట్మెంట్స్ హోమ్ స్టేకి వెళ్ళిపోయాం. ఇదైతే ఒక 2 BHK అపార్ట్మెంట్. సో మేము ఎలాగో 2 days స్టే ఉంటున్నాం కాబట్టి ఇది తీసుకున్నాం. చాలా క్లీన్గా బాగుంది. మేము ఒక విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, చాలా లక్కీ అని కూడా ఫీల్ అయ్యాం. అదేంటంటే మేము అక్కడ ఉన్న 2 days కూడా లాస్ట్ 2 days ఆఫ్ మహాదీపం. ఇది మాకు ముందు తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలుసుకొని చాలా ఎక్సైట్ అయ్యాం. మేమున్న హోమ్ స్టే మేడపై నుంచి ఆ దీపంని దర్శించుకునే అదృష్టం కలిగింది. సో ఈ టెర్రస్ మీద నుంచి చూస్తే మొత్తం అన్ని గోపురాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ 6కి దీపం అయితే వెలిగించారు. జ్యోతి దర్శనం చేసుకున్నాక మేము టెంపుల్కి బయలుదేరాం. టెంపుల్ చాలా దగ్గరగానే ఉంది, సో వెంటనే వెళ్ళిపోయాం. కానీ టెంపుల్లో అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ స్టాండింగ్ అయితే ఉంది మేము వెళ్ళిన రోజు. సో క్యూ అయితే అస్సలు మూవ్ కావట్లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి ఉండిపోయాం. ఆల్మోస్ట్ మాకు 5 to 6 అవర్స్ అయితే పట్టింది దర్శనంకి. మేము ఆల్మోస్ట్ 7 ఆ టైంకి అయితే టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసరికి 12 ఎంతో అయింది నైట్. ఒకటే ఏంటంటే అక్కడ మూమెంట్ ఉండుంటే బాగుండేది, కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయి చాలాసేపు ఉండిపోవాల్సి వస్తుంది. ఇదే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా కూడా సూపర్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ మోడల్. సో అన్ని గోపురాలు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. మేము వెళ్ళిన రోజు ఫోన్స్ అయితే అలౌడ్ ఉంది, కాకపోతే ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకోవాలి. సో అందువల్లే మేము ఈ వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేయగలిగాం. మా దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ మార్నింగ్ పొద్దున్నే లేచి మేము గిరి ప్రదక్షిణ చేసాం. ఆ వీడియో దీని తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి.